ఇలాంటి ప్లేసులో ఇలాంటి వ్యక్తిత్వం కలిగి, ఇలాంటి ఆలోచన విధానం కలిగి ఎప్పుడైతే క్రీస్తు కొరకు మనం పట్టబడ్డామో, ఎప్పుడైతే క్రీస్తుకు నేను మాట ఇచ్చానో, ఎప్పుడైతే క్రీస్తు దగ్గర నేను ఒక ఒడంబడిక చేశానో, ఆ ఒడంబడిక ప్రకారంగా నేను జీవించాలనే భావన చాలా మందిలో లేదే. ఆ భావన లేదు. నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నన్ను ఎవరేం అనకూడదు, చక్కగా తినాలి, సంపాదించుకోవాలి, సుఖంగా గడిపేయాలి, చచ్చిపోవాలి. సైనికుడు ఎప్పుడు అలా అనుకోడండి. సైనికుడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ ప్రాణం నాది కాదు, రాజుది. ఎవరిది ప్రాణం? రాజుది, నాది కాదు. ఎప్పుడైతే సైనికుడిగా శిరస్త్రాణాన్ని ధరించానో, కత్తి చేత పెట్టానో, ప్రతినబూనానో, అప్పుడే నా ప్రాణాన్ని నా రాజు పాదాల దగ్గర పెట్టేశాను. రాజా, ఈ ప్రాణం